హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. కక్ష మనిషిని జంతువుని చేస్తుంది. కక్ష మనశ్శాంతి లేకుండా చేస్తుంది. కక్ష తిరిగి మళ్ళీ కక్షనే కోరుకుంటుంది. ఇది వాస్తవం. ఎవడైనా అవ్వచ్చు, ఎటువంటి వాడైనా అవ్వచ్చు. ఒకడి పైన నువ్వు కక్షని సాధించాలని వాళ్ళ పార్టీలను బట్టి, వాళ్ళ కులాలను బట్టి, వాళ్ళ మతాలను బట్టి గనుక నువ్వు ఆలోచించినట్లయితే అదే కక్ష ఏదో ఒక రోజు తిరిగి నీ జీవితంలో కూడా వస్తుంది. అతనికి నువ్వు చేసిన దానికన్నా 10 రెట్లు తిరిగి వస్తుంది. ఇది ఎందుకంటే మర్చిపోవడానికి ఏం లేదు. అస్సలు మర్చిపోవడానికి ఏం లేదు. ప్రతి ఒక్కటి గుర్తుంటది. ఒక రూ. 100 మన దగ్గర తీసుకొని ఎవడన్నా ఇవ్వకపోతేనే జీవితాంతం గుర్తుపెట్టుకునే బ్యాచ్‌లున్నారిక్కడ. అటువంటిది ఎంతో కష్టపడి నిర్మించుకున్నటువంటి ఇంటిని, అన్ని అనుమతులుండి నిర్మించుకుంటున్న ఇంటిని నువ్వు వేరే పార్టీ వాడివి అంటూ కూల్చేయటం, అక్రమంగా కూల్చేయటం ఎంత తప్పంటే అంత తప్పు. ఒక ఇంటిని నిర్మించటం అంత ఈజీ కాదు. చాలా కష్టపడాలి. చాలా వ్యయ ప్రయాసలు దానికోసం ఉంచాలి. కానీ ఈ విషయం తెలిసి బాధ పెట్టాలి, కక్ష సాధింపు చేయాలనే ఒక ధోరణిలో టీడీపీ వాళ్ళ పాలన ఉందా అంటే అవుననే అనిపిస్తుంది. తాడిపత్రిలో వైఎస్ఆర్‌సీపీ నాయకుడు ఇంటిని టీడీపీ నాయకులు కూల్చివేస్తూ ఉన్నారు. ఎవరు? మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆళ్ళ అనుచరులు. సో, రాజకీయ నాయకులకి మున్సిపల్ నాయకులు తొత్తులుగా మారిపోయారు. దాన్ని ఎలా కూలగొట్టాలో, ఎలా చేయాలో, ఏం చేయాలో మొత్తం ప్లాన్ చేసుకొని ఎళ్లి కూలగొడుతున్నారు. దానికి రమేష్ రెడ్డి ఉన్నాడు. ఆయన అందరి ముందే తిడుతున్నాడు. అందరి ముందే ప్రాబ్లమ్ చెప్తున్నాడు. ఎందుకురా మీ బ్రతుకులు సిగ్గులేదా అంటూ. ఒకసారి ఆ వీడియో మీరు వినండి, చూడండి. మీరు బాగుపడే పోతారా? మీరేం బాగుపడే కాదురా. మీరు ఇంతవరకు ఒరేను కూడా పాపర్ పట్టి పోకపోతే మీరు పాపర్ పట్టి పోకపోతే ఈరోజు గుర్తు పెట్టుకోండి. ఎవడే కానీ బాగుపడేకే లేదా తాడిపత్రిలో ఎవడే కానీ బాగుపడే పాపర్ పట్టిపోతారు. పురుగులు పట్టే కాదు, పాపరే. అందరూ బాగుంటారు. నువ్వు కూలి పని చేస్తున్నావు, ఏమన్నా కూలి పని చేస్తావు, పట్టుకో, బాగుపడతావు. ఏం ఉపయోగం ఇది? ఏం ఉపయోగం? నువ్వు ఎలా కూలి పని చేస్తున్నావు, పట్టుకండి. ఇదే ఉద్యోగం కావాలా? నా దగ్గర రాండి, నేను బతికిస్తా. శాలరీ ఊరికి సాగుతా, రాండి. శాలరీ ఊరికి సాగుతా, రాండి. పురుగులు పట్టిపోతారా మీరు? మామూలుగా పోరు. ధైర్యంగా బతకండి రా, మీతో తిప్పుకుంటా. ఇదేంద్రా ఇది? ఈ ఉద్యోగమైనా ఉండాల్సింది? ఇదేనా ఉద్యోగం? ఇంటికి పోతే పిల్లలు పత్రం చూసుకోండి, పోతారంటే నాశనం అయిపోయి. తాడిపత్రిలో పోదాం పాటి యాయి ఉన్నాయో కొట్టండి. ఒకరి వాయిస్లా, ఒకరి మాటలా ఏం బతుకుంటారా మనవి? యాడికి అన్యాయం పోతారంటే నాశనం అయిపోయి మొగోడు. ఎవడు దూందలిసినా నాకు పోతారు. 5 ఏళ్ళు అనుకుంటారేమో, ఏముండరు. మీ సమాజం మొగోడు మీద రాండి, తొడగొట్టుకుని కొట్లాడతాం. ఇదేంట్రా ఇది? ముండ నా కొడుకుంది. కొట్టండి. నాకేం కాదులే కొట్టే, నేనేదో నాకు భగవంతుడు ఇచ్చినాలే. మీతో చోటి పోతాను. చూశారు కదా, ఎంత బాధను లోపల పెట్టుకొని కడుతున్న ఇంటిని కూల్ చేస్తుంటే బాధని దిగమింగుకొని కూడా
ఎందుకురా ఈ బ్రతుకులు మీ కుటుంబాలను అన్నిటిని నేను పోషిస్తాను రాండ్రా చేతకాని ఎదవల్లారా అంటున్నాడు. అంటే నీ పెళ్ళాల దగ్గరికెళ్ళి ఉన్నప్పుడు గూడా ఒక అన్యాయంగా ఒక ఇంటిని కూల్చేసాము. ఆ కూడుతో తింటున్నామంటే నీ పెళ్ళాం కూడా నీతో ఉన్నట్టు కాదురా అని మాట్లాడుతున్నారాయన. అంటే ఎంత బాధ కలిగిందో అర్థం చేసుకోండి. ఎవరిదైనా కన్‌స్ట్రక్షన్ ఎవరిదైనా ఇల్లు ఇల్లే. అక్రమంగా కరకట్టని కాలువని ఆక్రమించేసుకొని కట్టినటువంటి బిల్డింగ్‌లు కాదు కదా అవేమి. సొంత డబ్బులతో స్థలం కొనుక్కొని అందుట్లో నిర్మించుకుంటున్న ఇల్లు. ఎంత కక్ష ఉంటే తప్పించి అటువంటి ఇళ్ళని కూల్చేయరు. సో, ఇప్పుడు కూల్చేస్తున్నారు. ఎక్కువ కాలం ఉండరని ఆయన గూడా చెప్తున్నాడు. ఈవెన్ నేను గూడా అదే నమ్ముతున్నాను. కక్ష సాధింపుతో రాజ్యాలు నిలబడవు. కక్ష సాధింపుతో శాంతిని మనం నాటలేము. నువ్వు ఏది నాటావో అదే తిరిగి నీ దగ్గరకొస్తది. సో, బీ రెడీ అంటూ ఆయన సవాల్ చేస్తున్నాడు. ఈవెన్ నేను గూడా అదే సవాల్ చేస్తున్నా. ఈరోజు మీది జగన్మోహన్ రెడ్డి చెప్తారు కదా! ఈరోజు మీది కొట్టారు, తీసుకున్నా. నెక్స్ట్ నాది. మేము తిరిగి కొడతాం అన్నాడు గదా! అలాగే ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో, ఆ కొట్టే రోజు ఎంతో దూరంలో లేదని ప్రతి ఒక్క నాయకుడు, కక్ష సాధించే వాళ్ళు, కక్ష సాధింపుకు గురైనోళ్ళు అందరూ మనసులో పెట్టుకొని ఉంచుకోండి. నెక్స్ట్ గనక అధికార మార్పిడి జరిగిందంటే ఊర్లకు ఊర్లు ఖాళీ అయిపోతాయి. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. సో, అన్నీ దృష్టిలో పెట్టుకొని పిల్లలు, తల్లులు, గొడ్డు, గోద, ఇల్లు అన్నీ వదిలిపెట్టి వెళ్ళాలి అనుకోని ఫిక్స్ అయినోళ్ళు ఇలా దురాఘాతాలు, దౌర్జన్యాలు, కూల్చివేతలు, అక్రమ అరెస్టులు, దొంగ కేసులు, దాడులు చేయండి. మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా. డబల్, ట్రిపుల్‌గా తిరిగిస్తా అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఒకసారి అది గూడా మనసులో పెట్టుకోండి. చెప్పిన మాట ఆయన చేస్తాడు. ఒకవేళ చేస్తే మీ ఊహకే వదిలేస్తున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐయామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.